అట్లా అవుతుంది. హలో 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 నమస్కారం. హాయ్ అన్న, బాగున్నావా? సూపర్ సూపర్. ఎక్కడి నుంచి, ఏం పేరు? నేను నల్గొండ నుండి మాట్లాడుతున్నాను. నల్లగొండ నుంచి. ఏం పేరు? ప్రవీణ్ అన్న. ప్రవీణ్. ప్రవీణ్ గారు, కరెక్ట్ కళ్యాణ్ గారు వచ్చారు. చూస్తున్నాను. మాట్లాడండి ఒకసారి. నమస్తే అండి ప్రవీణ్ గారు. నమస్తే అండి ప్రవీణ్. బిగ్ బాస్ లో చూశానండి. అండ్ మీ మిరపకాయలో ఉంటది కదండి మీ క్యారెక్టర్, టీచర్ క్యారెక్టర్. అవునండి. దాంట్లో అయితే మై ఫేవరెట్ అండి. అబ్బా అని చెప్పేసి ఒకసారి అన్నా అండి. అవునండి, అది అందరూ ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో ఏదైనా ట్రోలింగ్ చేయాలంటే అబ్బా అని పిండేసావు ఇదే పెట్టేస్తారు. అది మీరు రవితేజ గారితో చేసిన కామెడీ సీన్ అయితే హిలరియస్ కామెడీ అండి. దాంతో పాటు బ్రహ్మానందం గారితో కూడా ఉంటది కదండి, బాబీ ఈ మధ్య మనం ఓవర్ అయిపోతాం అని చెప్పేసి. కానీ కొంచెం ఫ్యామిలీ మూవీస్ వాళ్ళు చూసేటప్పుడు మీ ఫన్ అక్కడ రేజ్ అయ్యేది బ్రహ్మానందం గారితో అయినా కావచ్చు, లేకపోతే వేరే హీరో వాళ్ళతో అయినా కావచ్చు, లేకపోతే ఇంకా రాజా ది గ్రేట్ లో దాంట్లో ఈ మధ్య యూట్యూబ్ లో ఏదైనా పెట్టేస్తున్నారు, దానికోసం హైదరాబాద్ కి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి డైలాగ్స్ ఉంటాయి. బాగా బట్టి పట్టేశారు నా డైలాగులన్నీ మీరు. అదో మీ ఫ్యాన్స్ కాబట్టి కొన్ని బట్టి పట్టాలి. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చేసే క్యారెక్టర్ లో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటదండి. అది నీ దాంట్లో నాకు బాగా నచ్చేది. అవునండి, అవును. చాలా మంది తక్కువ యాక్టర్స్ ఉంటది అలా. అవును, థ్యాంక్ యూ సో మచ్. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఫ్రెష్ గా అది మీరే క్రియేట్ చేసుకున్నట్టు అట్లా అనిపిస్తుందండి. చాలా క్లియర్ గా కనబడుతుంది. నిజంగా ఆమెనే ఏమో, ఈ క్యారెక్టర్ ఆమెదే ఏమో అన్న ఫీల్ వచ్చేలా మీరు నటిస్తారండి. థ్యాంక్ యూ అండి. అంటే యాక్చువల్ గా ఏంటంటే మనకి డైరెక్టర్ గారు చెప్పినప్పుడే ఈ కృష్ణ సినిమాలో కూడా ఆయన చెప్పేటప్పుడు నాకే ఇచ్చేసారు ఆ చాయిస్. అది నాకు హస్కీగా కావాలి, వాయిస్ మాత్రం ఎట్లా ఇస్తావో సౌండ్ అది నువ్వే పెట్టు అని చెప్తే నేను అప్పుడు బాబీ అనగానే బాగుంది 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 అందరికి ఎక్కుతుందని అనేసరికి అది అట్లా ఫిక్స్ చేసాం. ఇంకా దానికి తగ్గట్టుగానే మనం యాక్ట్ చేయాలి. ఇప్పుడు బ్రహ్మానందం గారి పక్కన యాక్ట్ చేయాలంటే అది చాలా కష్టం. ఆయన ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, కళ్ళతో మొహం నొసలు జట్లు ఇస్తారు, ఏమో చేస్తారు ఆయన. అసలు ఆయన ప్రక్కన చేయడానికి పోటాపోటీ పడాల్సి వచ్చింది. కానీ నాకు మంచి పేరు తీసుకొచ్చింది సినిమా అదొకటి. మిరపకాయ, మీరు సరస్వతి గారు ఇది కూడా రాజా ది గ్రేట్, అలాగే గోదావరి, లీలామాల్ సెంటర్, ఇంకా చాలా ఉన్నాయి, ఆది చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అవును, అంటే మనం ఇన్వాల్వ్ అవ్వకపోతే క్యారెక్టర్ చేసేటప్పుడు మనకి ఉన్న మనదంటూ ఏం మీరు ఇప్పుడు గుర్తు పెట్టుకున్నారు డైలాగులు కానీ నా క్యారెక్టర్ కానీ, నేను అది ఇన్వాల్వ్ అవ్వకుండా ఏదో అప్పచెప్పినట్టు చేశాను అనుకోండి, అందరిలాగే మర్చిపోతారు. సో నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి చేయాలి, అది నా బాధ్యత. నాకంటూ ఒక మార్క్ కావాలి. ఆ మార్క్ నేను వేసుకోవాలంటే నేను ఇన్వాల్వ్ అయ్యి చేయాలి. ఏ పాత్రలో వాటర్ ఎట్లా వేస్తే, ఏ పాత్రలో వేస్తే ఆ రూపం వస్తుందో, ఆర్టిస్ట్ అంటే అదే. ఏ క్యారెక్టర్ ఉంటే అందులో పరకాయ ప్రవేశం చేస్తేనే ఆర్టిస్ట్, నా దృష్టిలో అదే. మరి ఈ మధ్యలో ఏమైనా రాబోతున్నాయండి ఇలాంటి? లేదండి, లేదు వచ్చాయి కానీ చిన్న సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు ఇప్పటివరకు ఏం నేను చేయలేదు. చేసిన సినిమాల పేర్లు కూడా ఇంకా రివీల్ చేయలేదు వాళ్ళు, కాబట్టి మీకు చెప్పలేని పరిస్థితి. 1-2 చేసి ఉన్నాను, కానీ నేను తొందరలో మంచి మంచి క్యారెక్టర్స్ మళ్ళీ పడతాయని కోరుకుంటున్నాను. ఏంటంటే ఎప్పుడు ఒకటే టైప్ లో ఒకసారి మనం కామెడీ వ్యాంప్ అనుకోండి, అదే ఫిక్స్ చేస్తారు మనకి. మళ్ళీ దానికి వేరే బ్రేక్ ఇచ్చేసేటట్టుగా ఒక విలను, లేకపోతే ఒక అత్త, ఒక అమ్మ, అక్క, ఇట్లా అవేమి ఇవ్వరు. అవి ఎవరైనా ఎప్పుడైనా మళ్ళీ ఇచ్చి మనకి వేరే మారింది అనుకోండి, మన తాలూకా అంటే వీళ్ళు ఈ లుక్ ఇలా బాగుంది వీళ్ళ తాలూకా ఇందులో చేయగలరు ఈ క్యారెక్టర్ అని ఎవరైనా అనుకుంటే డైరెక్టర్, అప్పుడు మళ్ళీ క్యారెక్టర్స్ పడతాయి. ఇవి ఎంతకాలం ఉంటాయి ఇవే టైప్ కామెడీ కూడా ఇస్తే కొన్ని బాగుంటుంది. కామెడీ కూడా ఇప్పుడు లేదు పెద్దగా. హీరోనే ఇష్టపడుతున్నారు జనాలు కూడా. అవునండి, అదంతా మనకి క్యారెక్టర్ రావాలంటే అదృష్టం ఉంది, రాసి ఉండాలి. మీకు ఏ హీరోతో నటించే, అంటే ఇప్పుడు మీరు వర్క్ చేసిన దాంట్లో ఏ హీరో పక్కన లేకపోతే ఏ హీరో మూవీలో చేసినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? అండ్ మీ ఫేవరెట్ మూవీ ఏంటండి? నా పేరు చెప్పకండి. సత్తన్న మధ్యలో కామెడీ చేస్తున్నారు. నేను ఇంతవరకు చేసిన సినిమాలు అన్ని ఇష్టమేనండి, ఏది ఇష్టం లేదని చెప్పలేను, ఏ హీరో ఇష్టం లేదని చెప్పలేను. ఎక్కువగా నాకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు రవితేజ గారు 3 సినిమాలు చేశాను, 3 సినిమాలు హిట్. సో ఆయన కామెడీ టైమింగ్ నాకు ఇష్టం. అంతేకాకుండా నాకు బాగా ఇష్టమైన హీరో అంటే చెప్పేది నేను చిరంజీవి గారి పేరు చెప్తాను ఇప్పట్లో అయితే. అప్పట్లో అయితే సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్తాను. ఇప్పుడు నేను చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారితో ప్రతిసారి రావటం క్యారెక్టర్ చేయడానికి
అది మిస్ అయిపోయింది 2 సార్లు. ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆయనతో చేయాలని మాత్రం ఈసారి కోరిక. కొంచెం కష్టం అనుకుంటా. ఇంకా కష్టమే, ఆయన మానేస్తారేమో, రాజకీయ నాయకులు అయిపోయారు పూర్తిగా. ఒకవేళ ఏమో నా లెక్క బాగుండి చేయొచ్చేమోనండి. ఎప్పటికైనా మనసులో సంకల్ప బలం ఉంటే, సంకల్ప శుద్ధి ఉంటే సిద్ధి అవుతుందట, సంకల్ప సిద్ధి. కాబట్టి ఖచ్చితంగా శుద్ధితో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సిద్ధిస్తుంది. దాంతో పాటు మేడం ఇప్పుడు చాలా వరకు ఏంటంటే బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత కొంచెం లైఫ్ చేంజ్ అవుతుంది, మూవీస్ ఆఫర్స్ వస్తాయని చెప్పేసి ఒక టాక్ ఉంది. దాంట్లో వాస్తవం ఎంతవరకు అండి? నాకైతే మాత్రం బిగ్ బాస్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే అండి. ఎందుకంటే నేను వెళ్ళక ముందు కరాటే కళ్యాణి ఫేమస్, వచ్చిన తర్వాత ఫేమస్, మధ్యలోనే ఫేమస్. కరాటే కళ్యాణి బిగ్ బాస్ నుంచి బయటకు వస్తుంటే ప్రతి ఒక్కరు అందరూ తిట్టుకుంటూ వెళ్ళిపోతారు, కొంతమంది వెళ్ళిపోతుంటే స్టార్టింగ్ లో. నేను వచ్చేసిన తర్వాత సూర్యకాంతాన్ని చూపించిందని నేను చేసిన వాటికి మీమ్స్ వేశారు. అంతేకాకుండా మళ్ళీ ఒక మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ బయటికి పంపించేశారా అని చెప్పేసి మీమ్స్ వేశారు. యాక్చువల్గా ఏంటంటే అది నేను సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు నేను దిగకుండా ఉండేదాన్ని కొంతకాలం. బట్ నాకు సినిమాలు సీరియల్ పక్కన పెడితే బిగ్ బాస్ కు వెళ్ళిన తర్వాత మనల్ని ఒక 6 months బ్లాక్ చేస్తారు వాళ్ళు. 6 months లో మనకి ఆఫర్స్ విపరీతంగా వస్తాయి రాగానే. అవి ఇవి అందరూ అడుగుతారు. ఈ ఇంటర్వ్యూలు బయటకు రాగానే నాకు ఆ క్యారెక్టర్ చేయండి, లేకపోతే ఈ సీరియల్లో చేయండి, ఈ సినిమా చేయండి అని అడుగుతారు. ఆ టైంలో వాళ్ళు సినిమాల వరకు ఓకే కానీ సీరియల్స్ కానీ టీవీ షోస్ కానీ బ్లాక్ చేసేసి మనల్ని 6 months హోల్డ్ చేసేసేసరికి నాకున్న సీరియల్ కూడా నేను మానేశాను, వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత వాళ్ళు అడిగితే డబ్బుల దగ్గర తేడా వచ్చి ఆగిపోయాను. ఇప్పుడు చూస్తే ఉన్నదే పోయింది, ఇంకేదో పోయింది అన్నట్టుగా ఏది లేకుండా అయిపోయింది అనమాట. అది నాకు జరిగింది. హౌస్ మేట్స్ లో మీకు ఇష్టమైనది ఎవరండి? బెస్ట్ హౌస్ మేట్ గా ఉన్నారు బిగ్ బాస్ లో మీకు? అఖిల్ తమ్ముడే. తను నేను ఎక్కువగా క్లోజ్ గా కూర్చొని మాట్లాడుకున్నాను. నేను ఎప్పుడు బాధపడినా తనే నన్ను ప్యాంపర్ చేసి అక్క అది కాదక్క అని చాలా. మేము తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా కలిసినా ఎప్పుడైనా మాట్లాడుకునే తనతోనే ఎక్కువగా. మామూలుగా బయట ఎక్కడైనా కలిసినా వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను, వాళ్ళు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే తను వస్తాడు. అట్లా మాకు కొంచెం బాండింగ్ అలానే ఉంది. ఓకే మేడం. అంటే ఇప్పుడు ప్రభాస్ గారితో ఏమైనా పాన్ ఇండియా మూవీలో నటించాలి ఏమైనా కోరుకుందా అండి మీకు? ఎవరితోనైనా నటించాలని కోరుకుంటుందండి ఆర్టిస్ట్ అన్న వాళ్ళకి. ప్రతి ఒక్కరితో చేయాలనే ఉంటుంది. మన లక్ బాగుంటే మనకు పెద్ద సినిమాలు పడతాయి. లక్ బాగాలేకపోతే మనకు అనుకున్న క్యారెక్టర్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో మనం ఒక 50,000 అడిగామనో లేదా వాళ్ళు 20,000గా చేస్తున్నారనో అట్లా కూడా కొన్ని పోతాయి. సో అన్ని విధాలుగా నేను డబ్బులు కూడా డిమాండ్ చేసే తీసుకుంటాను. సో అలా కూడా కొన్ని మిస్ అవుతుంటాయి నాకు. పాన్ ఇండియా మూవీ అనే కాదు, ప్రభాస్ గారితో నేను ఛత్రపతి సినిమా పాట పాడాను, అందులో యాక్ట్ చేశాను ఛత్రపతి సినిమాలో. ఆ సినిమా కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆయనతో కలిసి ఆయన ఎదురుగా నిలబడి ఉంటే డైలాగ్ చెప్పడం, ఆయన ముందు ఆయన చాలా అసలు నాకు ప్రభాస్ గారు కానీ ఎవరైనా ఆర్టిస్ట్ అన్నప్పుడు అందరు ఆర్టిస్టులు ఎవరు ఎలా చేసినా సరే అబ్బా బాగా చేశారు అని మనం అనుకుంటాం, మంచి హీరో అని ఫీల్ అవుతాం. అలా అందరితో చేయాలనే ఉంటుంది, మనకు రావాలి అవకాశం అంతే. ఓకేనా మేడం, సత్తన్న గారి పక్కన పలానా క్యారెక్టర్ చేయాలి అని అనుకుంటే ఏ క్యారెక్టర్ చేస్తారు? నేనా సత్తన్న గారి పక్కన క్యారెక్టర్ అంటే ఆటోమేటిక్ గా ఆయన పని అయినా నేను మేడం క్యారెక్టర్ ఇస్తారు ఖచ్చితంగా. ఆయన ఏదో సెటైర్ చేస్తూ ఆయన కొట్టడం తిట్టడం, ఆయనకి నేను ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఎమ్మెల్యే పక్కన పిఏ క్యారెక్టర్ ఇస్తారు, ఆటోమేటిక్ గా ఆయన ఏదో కామెడీలు చేస్తారు, నేను ఆయన పక్కన ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ అట్లా ఏదన్నా పడచ్చు. బాబు నువ్వు అప్పటి నుంచి ఇంటర్వ్యూ బాగా చేసావు, ఈ లాస్ట్ ఇంటికి మాకు మా మనసులో ఉన్నది అంటే ఒక ఇది అదర్స్ మూవీలో గురువు గారు అండ్ శిష్యులు లాగా క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటది మేడం? బాగుంటది శిష్య, బాగుంటది గురువిని అనమాట. రైట్ ఎండింగ్ లో బాగుంది. చాలా కొత్త మనకు పరిచయం ఇండస్ట్రీ నుండి మనకు ఫోన్ కాదు కదా, జస్ట్ టీవీలో చూడాలంటేనే మూవీలో తప్ప బయట చూడలేని పరిస్థితి ఉంటది చాలా వరకు. అలాంటి వాళ్ళను కరాటే కళ్యాణి మేడంతో మాట్లాడించినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. ఆవిడ గొప్పతనం పిలవంగానే వచ్చారు ఆవిడ. థ్యాంక్ యూ కిరణ్, అట్లేం లేదు. విష్ చేస్తున్నాను మ్యామ్, మీరు ఇంకొన్ని మంచి మంచి మూవీస్ చేయాలి. అవి కూడా మిరపకాయ మూవీలో కావచ్చు, రాజాది రెడ్డి మూవీలో కావచ్చు, అలాంటి క్యారెక్టర్స్ ఇంకా మీకు పడాలి. రాబోయే రోజుల్లో ఒక మంచి విలన్ గా కావచ్చు, లేదా ఏ పాత్ర అయినా కావచ్చు, ఆ పాత్ర చేస్తే మీరే చేయాలి అన్న ఫీల్ లాగా మరో క్యారెక్టర్ వస్తుందని అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ కిరణ్. నమస్కారం. నాకు ఈ డైరెక్షన్